హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు సాటర్డే వీకెండ్. సరదాగా ఇంటి దగ్గర మనకి బీచ్ దగ్గరలో ఉంటుంది, అక్కడ దగ్గర లంచ్ చేద్దామని చెప్పేసి వచ్చాము. మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసుకొని. అటువైపు అక్కడ పార్కింగ్ లేదు, సో ఇటువైపు నేను వెనక అక్కడ బండి పార్క్ చేసి వాక్ చేస్తున్నా. మన వాళ్ళు వెళ్ళిపోయారు, అక్కడ స్పాట్ కనిపిస్తే అక్కడ సెటప్ చేసుకుందామని. సో నేను వెళ్తున్నాను. సో లెట్స్ గో. మాత్రం అద్భుతంగా ఉంది, బీచ్ మాత్రం పిచ్చి కేకలు ఉంది. ఇంటి దగ్గర ఇట్లాంటి బీచ్ ఉందంటే అసలు దుమ్మే. వీకెండ్ కదా, జనాలతోటి బీచ్ ఫుల్ నిండిపోయి ఉంది. అసలు ఈ బీచ్లో ఇంతమంది పబ్లిక్ వస్తారని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఫుల్ సమ్మర్ స్టార్ట్ అయ్యాక కూడా బయటికి రావడం ఇదే ఫస్ట్ టైం. సో చూద్దాం ఎలా ఉందో. మన వాళ్ళు మంచి ప్లేస్ పెట్టారు, ఆ ప్లేస్కి వెళ్దాము. ఓకే, ఎలా ఉంది స్పాట్ ఇక్కడ? చలిగా ఉందా? చలి పెడుతుంది అది. ఓకే, అది స్పాట్. ఏం కుక్ చేసావు ఈరోజు? మేతి పప్పు, అదే మెంతి కూర పప్పు, దొండకాయ ఫ్రై. అబ్బో, దొండకాయ ఫ్రై, రైస్. ఓహో, పచ్చడి, టమాటో పచ్చడి. ఓ నైస్. మొత్తం నువ్వే చేసావా? నేనే. అంతే అంటావు? నేనే ఆనియన్స్ కట్ చేసా. ఆనియన్స్ కట్ చేసే దాంట్లో టేస్ట్ వస్తుంది. అంతేనా? పప్పు ఏది? పప్పు చూపి. ఇదిగో ఇక్కడ. ఏంటి ఇది? మేతి పప్పా? నైస్. ఇదేంటి? ఇది వైట్ రైస్. ఇదేంటి? ఇదేం పచ్చడి మరి? దొండకాయ ఎప్పుడు. ఓ, అది దొండకాయ ఇప్పుడు. ఓకే, ఇది టమాటో పచ్చడి. సూపర్. అదేంటి అందులో పెరుగు? అది ఓ పెరుగు. సూపర్, ఫెంటాస్టిక్. బనానా. అది తెలుసు మాకు. ఏం తీసుకున్నావు నువ్వు? కార్ట్ వీల్. మామే, మీ దగ్గర ఏముంది? వెనిలా. ఓ, అందరూ వెనిలా తీసుకున్నారు, నేను కార్ట్ వీల్ తీసుకున్నా. నువ్వు కార్ట్ వీల్ తీసుకున్నావా? కార్ట్ వీల్. అవి 2 బిస్కెట్ల మధ్యలో ఐస్ క్రీమ్ పెట్టించారు అంతే. సో లంచ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి కార్ తీసుకొని వచ్చి ఎక్కడికి వెళ్తున్నామంటే వెళ్ళేటప్పుడు చెప్తా, వెళ్ళాక చెప్తా, ఇప్పుడే చెప్పను. అప్పటి వరకు నేను ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తా. ఈ వ్యూ మీకు చూపించేసిన నేను. ఈ వ్యూ అంతా చూసాము. జస్ట్ పార్క్ అంతే మనకి. పార్క్ ఇది. పార్కు అందరూ వచ్చి పిక్నిక్ చేసుకుంటున్నారు వీకెండ్ కదా అని. మనం కూడా పిక్నిక్ చేసుకున్నాం. అది ఆషవా రీజనల్ ఎయిర్పోర్ట్. అది సో మనం ఎక్కడికి వచ్చామంటే చెప్తా. అబ్బా, ఈ కార్ చూడు భలే ఉంది. ఎక్కడికి వచ్చామో తెలుసా? వెనక ఏం కనిపిస్తుంది? ట్యాంకర్. బేబీ, ఎక్కడికి వచ్చాము మనం? మ్యూజియం. ఒంటారియో రెజిమెంట్ మ్యూజియం. ఎస్, ఒంటారియో రెజిమెంట్ మ్యూజియంకి వచ్చాము. తీసుకోవాలిగా. మాట్లాడు నువ్వు కూడా వాళ్ళతోటి. కడతారు. ఇది వేసుకునే యూనిఫామ్.
ఇవన్నీ యుద్ధంలో వాడే గన్నులు ఇవన్నీ. ఏ ఎలక వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎలక? పెద్ద పెద్ద బండ్లు ఉండే ఎక్కడ పోయినాయా అనుకున్నా. ఇవి ఊబరా? ఇది ఒక మిలిటరీ మ్యూజియం. ఇది వచ్చేసి ఆషవా సిటీలో ఉంది. ఎక్కడ అంటే ఆషవా మున్సిపల్ ఎయిర్పోర్ట్ దగ్గర. ఈ మ్యూజియం వచ్చేసి 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కెనేడియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వెహికల్స్ అన్నీ 100% ఆపరేషనల్ కండిషన్లో ఉన్న మిలిటరీ వెహికల్స్ అంట. ఇక్కడ జీప్స్ ఉన్నాయి, ట్రక్స్ ఉన్నాయి, ట్యాంకర్స్ ఉన్నాయి. అండ్ ఇది నార్త్ అమెరికాలోనే లార్జెస్ట్ కలెక్షన్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వెహికల్స్కి. ఈ మ్యూజియం పర్పస్ ఏంటి అంటే దే వాంట్ టు టెల్ ద స్టోరీ ఆఫ్ ఒంటారియో రెజిమెంట్. 1815 నుంచి ప్రెజెంట్ డే వరకు ఈ కలెక్షన్స్ అన్నీ హిస్టారికల్ మిలిటరీ వెహికల్స్ కలెక్షన్స్ అన్నితోటి దే వాంట్ టు టెల్ ఎ స్టోరీ అండ్ దే వాంట్ టు బ్రింగ్ ద హిస్టరీ టు లైఫ్. హలో ఎవ్రీవన్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ కమెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్. దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ప్లీజ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.